నా పేరు షేక్ యాకూబ్ షావలి, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీకి ఓటుతోటి గద్దె దించి ఇంటికి పంపాలని కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జీవో 2017 నుంచి వేతన సవరణ జరగలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం కనీస వేతనాల జీవోను సవరణ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పర్మనెంట్కు నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 51% వాటాతోటి, కేంద్ర ప్రభుత్వం 49 వాటాతోటి ఇలా సింగరేణిలో కనీస వేతనాల జీవో లేకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన వేతన జీవోను విడుదల చేయకుండా, ఉన్న జీవోలను అమలు చేయకుండా మోడీ, కేసీఆర్ కాంట్రాక్ట్ కార్మికులను దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సింగరేణిలో తద్వారా వందల కోట్ల రూపాయల లాభాలు వస్తే వాటాలేసి పంచుకున్నారు, కానీ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఇవాళ 3 పూటల తిండి దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అని పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్నటువంటి సింగరేణి అధికారులు మాత్రం ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను సింగరేణిలో ద్వితీయ పౌరులుగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇలా సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం కానీ, చట్టబద్ధ హక్కులు కానీ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా సోలార్ కార్మికుల వేతనాలు పెంచాలంటే ఇలా సోలార్ ప్లాంట్లు సింగరేణి సెంట్రల్ పరిధిలోకి రావు, స్టేట్ పరిధిలోకి వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసింది. తిరిగి కాంగ్రెస్ మీద ఇలా గురుతర బాధ్యత ఉంది. కాంగ్రెస్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతుందనే ఆశతో ఎదురు చేస్తూ ఉన్నది. కాబట్టి మతతత్వ బీజేపీ కేంద్రంలో ఇలా మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మతతత్వ బీజేపీని ఓడించాలని, దానిని ఇంటికి పంపించాలని, దాన్ని అనుసరించే పార్టీలను కూడా ఓడించాలని ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 138వ మేడేను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.